మ్యాథమెటిక్స్కు మూల పదమైన ఆర్స్ మ్యాథమెటికా ఏ భాషా పదము? గ్రీకు, ఫ్రెంచు, లాటిన్, జర్మన్. మ్యాథమెటిక్స్కు మూల పదమైన ఆర్స్ మ్యాథమెటికా ఈ భాషా పదము లాటిన్ భాషా పదము. నెంబర్ 2. ఆకులు ఈ భావనను అర్థం చేసుకోవడానికి సరైన ఉదాహరణ. సౌష్ఠవం, ఘనపరిమాణం, కూడిక, గుణకారం. ఆకులు ఈ భావనను అర్థం చేసుకోవడానికి సరైన ఉదాహరణ సౌష్ఠవం. ఒక విద్యార్థి గ్రేటర్ దాన్ అక్షరాలలో రాయడానికి బదులుగా దాని గుర్తును ఉపయోగించాడు. ఇది తెలియచేయి విద్యా ప్రమాణము. సమస్య సాధన, వ్యక్తపరచడం, కారణాలు తెలపడం, సంబంధాలు. గ్రేటర్ దాన్ అని అక్షరాలలో రాయడానికి బదులుగా గ్రేటర్ దాన్ సంకేతాన్ని ఉపయోగించాడంట. ఇది దేన్ని తెలియజేస్తుందంటే వ్యక్తపరచడము. నెక్స్ట్, క్రింది వానిలో గణిత ప్రయోగశాలలో లేనిది? జియోబోర్డ్, పెగ్ బోర్డ్, పూసల చట్రం, త్రిపాది. క్రింది వానిలో గణిత ప్రయోగశాలలో లేనిది త్రిపాది. ఇది రసాయన శాస్త్ర భౌతిక శాస్త్ర ప్రయోగశాలలో ఉంటుంది. సో గణిత ప్రయోగశాలలో ఉండేటివి ఏంటి? జియోబోర్డ్, పెగ్ బోర్డ్, పూసల చట్రం. నెక్స్ట్, 5th బిట్. ప్రస్తుత పాఠశాల విద్యలో బీజగణితం ఏ తరగతి నుండి ప్రవేశపెట్టారు? 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి. ప్రస్తుత పాఠశాల విద్యలో బీజగణితాన్ని 6వ తరగతి నుండి ప్రవేశపెట్టారు. నెంబర్ 6. హెర్బర్ట్ బోధనా విధానంలో మొదటి సోపానము సంసర్గం, సన్నాహం, అన్వయం, సాధారణీకరణం. హెర్బర్ట్ బోధనా విధానంలో మొదటి సోపానం సన్నాహము. నెక్స్ట్, 7th బిట్. ఫ్యాన్ వేగంగా తిరిగితే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును, కాదు అన్నది ఈ ప్రశ్న రూపానికి సంబంధించినది. సాదృశ్య ప్రశ్నలు, ఏకాంతర సమాధాన ప్రశ్నలు, పూరక ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఫ్యాన్ వేగంగా తిరిగితే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది అవును, కాదు అన్నది ఏ ప్రశ్న రూపానికి సంబంధించిందంటే ఏకాంతర సమాధాన ప్రశ్నలు. సూత్రాలను, సాంకేతిక పదాలను తర్జుమా చేయడం అనేది ఈ లక్ష్యానికి సంబంధించింది. అవగాహన, నైపుణ్యం, శాస్త్రీయ వైఖరి, జ్ఞానం. సూత్రాలను, సాంకేతిక పదాలను తర్జుమా చేయడం అనేది అవగాహన లక్ష్యానికి సంబంధించింది. వర్గీకరించడము, పోలికలు చెప్పడము, ఉదాహరణలు ఇవ్వడము, పదాలను తర్జుమా చేయడం, సంకేతాల రూపంలోకి తర్జుమా చేయడం, ఇవన్నీ కూడా అవగాహన లక్ష్యానికి సంబంధించినవి. విశ్లేషించడము, కారణాలు చెప్పడం, ఊహించడం అనేది టక్కన రావట్లేదు దాని పేరు. అవగాహన వినియోగానికి సంబంధించింది. విశ్లేషించడము, కారణాలు చెప్పడం, ఊహించడం అనేది వినియోగానికి సంబంధించింది. నెక్స్ట్, 9వ బిట్. క్రింది వానిలో ఈవీఎస్ పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది. ఇక్కడ అడిగారు చూడండి, లక్షణం కానిది అన్నాడు. మూడిటికేమో ఒకటిగా ఉంటుంది. ఒకదానికి మాత్రం ఏదో ఒకటి లాస్ట్లో కాదు, లేదు, రాదు అన్నట్టు ఉంటుంది. ఆప్షన్ విందాం. నిజ జీవిత అనుభవాలు మరియు విషయానికి అనుసంధానించడము, ఉపాధ్యాయ విద్యార్థి భాగస్వామ్యం, ఇతర సబ్జెక్టులతో అనుసంధానింపబడడం, స్వీయ అభ్యసనానికి అవకాశం ఇవ్వదు. సో ఇదే ఈవీఎస్ యొక్క లక్షణం కాదు. మరి ఈవీఎస్ పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు ఏంటి? నిజ జీవిత అనుభవాలు మరియు విషయానికి అనుసంధానించడము, ఉపాధ్యాయ విద్యార్థి భాగస్వామ్యం, ఇతర సబ్జెక్టులతో అనుసంధానింపబడ్డం. నెక్స్ట్, 10వ బిట్. గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 1936, 1937, 1938, 1947. గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 1937. నెక్స్ట్, విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు? కన్నింగ్హామ్, కానే, జేఎస్ బ్రూచేసర్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు కన్నింగ్హామ్. నెక్స్ట్, నైష్పత్తిక చతురస్రాల పద్ధతి దేని తయారీలో ఉపయోగపడుతుంది? ఫ్లోచార్ట్, సరైన స్కేలుతో మ్యాపు, కథ చెప్పడము, ప్రశ్నల నిధి. నైష్పత్తిక చతురస్రాల పద్ధతి దేని తయారీలో ఉపయోగపడుతుందంటే సరైన స్కేలుతో మ్యాపు గీయడము.